హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. మనం ఇప్పుడు 78వ వీడియో చేస్తున్నాము. ఇంతకుముందు 77వ వీడియోలో పాస్ట్ కంటిన్యూస్ గురించి నేర్చుకున్నాము, పాస్ట్ టెన్స్లో. ఇందులో పాస్ట్ పర్ఫెక్ట్ గురించి నేర్చుకుంటున్నాం మనం. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటంటే గతంలో జరిగిన పని, దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్గా తెలియజేస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ముఖ్యమైనటువంటి డెఫినేషన్ ఏంటంటే ఒక పని జరిగిన దానికంటే ముందు ఇంకో పని జరిగిపోయింది. అది మామూలుగా పర్ఫెక్ట్ డెఫినేషను. అది మీ తర్వాత నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఐ హ్యాడ్ గివెన్ నోట్స్, నేను నోట్స్ ఇచ్చేసాను. ఇది కరెక్ట్గా ఇంకా బాగా చెప్పాలనుకోండి, ఎలాబరేట్ చేసి ఐ హ్యాడ్ గివెన్ నోట్స్ బిఫోర్ యూ గేవ్, మీరు ఇవ్వడానికంటే ముందే నేను ఇచ్చేసాను. అంటే ఏంటి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, గతంలో ఒక పని జరగడానికంటే ముందే వేరొక పని, ఇంకొక పని జరిగిపోయి ఉంటే ఆల్రెడీ, దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో తెలియజేస్తాం. అది పర్ఫెక్ట్ డెఫినేషన్ ఇందులో పాస్ట్ పర్ఫెక్ట్లో. సో ఇంగ్లీష్ డెఫినేషన్ ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ ఎక్స్ప్రెసెస్ అన్ యాక్షన్ దట్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ ఆర్ ఓవర్ ఇన్ ద పాస్ట్ బిఫోర్ అనదర్ పాస్ట్ యాక్షన్ టుక్ ప్లేస్. దాట్స్ ద డెఫినేషన్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ సెంటెన్స్ 7 పర్సన్స్తో చదువుకుందాం. ఐ హ్యాడ్ గివెన్ నోట్స్, నేను నోట్స్ ఇచ్చేసాను, పని జరిగిపోయింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే అన్ని 7 పర్సన్స్తో కూడా హ్యాడే వాడాలి మనం. హ్యాడ్తో పాటు వర్బ్ యొక్క 3వ ఫామ్ వాడతాం, 3rd ఫామ్. గివ్ ఉందనుకోండి గివ్, గే, గివెన్, గివెన్ వాడాలి. ఓకే, టేక్ ఉందనుకోండి టేక్ టు, టేకెన్, టేకెన్ వాడాలి. ఓకే, సపోజ్ అలా గో ఉందనుకోండి గో, వెంట్, గాన్, గాన్. ఇలాగ ఎప్పుడు కూడాను మనం పాస్ట్ పర్ఫెక్ట్తో పాటు వర్బ్ యొక్క 3rd ఫామ్ని వాడతాము. అది మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ నౌ. ఐ హ్యాడ్ గివెన్ నోట్స్, నేను నోట్స్ ఇచ్చాను. ఐ హ్యాడ్ సబ్మిటెడ్ రికార్డ్స్, నేను రికార్డ్స్ సబ్మిట్ చేశాను. హీ హ్యాడ్ గివెన్ నోట్స్, అతను నోట్స్ ఇచ్చాడు. ఓకే, అలాగే హీ హ్యాడ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్, అతను బ్రేక్ఫాస్ట్ చేశాడు. అది రెండవది. మూడవది వచ్చేసి షీ హ్యాడ్ గివెన్ నోట్స్, ఆవిడ నోట్స్ ఇచ్చారు. షీ హ్యాడ్ రిటర్న్ నోట్స్ ఆన్ వెన్స్డే, ఆమె వెన్స్డే రోజు నోట్స్ రాసేసింది. అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఇదనమాట. షీ హ్యాడ్ రిటర్న్ అంటే రాసేయడం, రైట్, రోట్, రిటర్న్, 3వ ఫామ్. నాలుగోది ఇట్ హ్యాడ్ గాన్ టు ఢిల్లీ, అది ఢిల్లీకి వెళ్ళింది. ఓకే, ఇది 4 ఐ, హీ, షీ, ఇట్. వీటన్నిటితో హ్యాడ్తో పాటు వర్బ్ 3rd ఫామ్ వాడతాం మనం. ఇక్కడ నేను రాశాను అన్ని పర్సన్స్తో హ్యాడ్ వాడాలి, వర్బ్ యొక్క 3వ ఫామ్ వాడాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వి, యూ, దే, వీటితో కూడా మనం హ్యాడే వాడతాము. హ్యాడ్తో పాటు వర్బ్ యొక్క 3వ ఫామ్. ఏ పని చేస్తే ఆ పని యొక్క 3వ ఫామ్. నేను లంచ్ చేశాను అనుకోండి ఐ హ్యాడ్ టేకన్ లంచ్. అలాగే వాళ్ళు లంచ్ చేశారనుకోండి దే హ్యాడ్ టేకన్ లంచ్. మేము చేసాం అనుకోండి వీ హ్యాడ్ టేకన్ లంచ్. అలాగే ఇక్కడ 5th సెంటెన్స్ వచ్చేసి వీ హ్యాడ్ గివెన్ నోట్స్, మేము నోట్స్ ఇచ్చేసాము. ఓకే, యూ హ్యాడ్ గివెన్ నోట్స్, మీరు నోట్స్ ఇచ్చారు. యూ హ్యాడ్ సబ్మిటెడ్ రికార్డ్స్ ఆన్ థర్స్డే, మీరు థర్స్డే రోజు రికార్డ్ సబ్మిట్ చేశారు. అలాగే మీరు కాలేజ్ వెళ్ళారనుకోండి థర్స్డే రోజు యూ హ్యాడ్ గాన్ టు కాలేజ్ ఆన్ థర్స్డే. ఇంకా సెంటెన్స్ ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలనుకోండి యూ హ్యాడ్ గాన్ టు కాలేజ్ ఆన్ థర్స్డే బిఫోర్ యువర్ ఫ్రెండ్ వెంట్, మీ ఫ్రెండ్ కంటే ముందే మీరు థర్స్డే రోజు కాలేజ్కి వెళ్ళారు. అలా కూడా ఇచ్చేయచ్చు పాస్ట్ పర్ఫెక్ట్లో. ఓకే, ఇంకోటి ఇలాగనే పాస్ట్ పర్ఫెక్ట్లో యూ హ్యాడ్ టేకెన్ లంచ్ ఆర్ యూ హ్యాడ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ యువర్ మదర్ టు టుడే మార్నింగ్. అంటే ఈరోజు ఉదయం మీ మదర్ కంటే ముందు మీరే బ్రేక్ఫాస్ట్ చేశారు. అంటే ఒక పని కంటే ముందు ఇంకో పని జరిగిపోయింది. ఏ పని జరిగిపోయింది? మీరు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేశారు. అందుకే యూ హ్యాడ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ యువర్ మదర్ టుక్, మీ మదర్ కంటే ముందే మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు. ఓకే, అది పాస్ట్ పర్ఫెక్ట్ 6th. 7th లాస్ట్ వచ్చేసి దే హ్యాడ్ గివెన్ నోట్స్, వాళ్ళు నోట్స్ ఇచ్చారు. దే హ్యాడ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేశారు. ఇలాగా మనం ఈ 7 పర్సన్స్తో కూడా పాస్ట్ పర్ఫెక్ట్లో నేర్చుకున్నాము. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏం చెప్పాను? గతంలో జరిగిపోయిన పని, ఒక పని కంటే ముందు ఇంకో పని జరిగిపోయినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్గా తెలియజేస్తాం. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్లో అన్ని పర్సన్స్తో కూడా హ్యాడ్ వాడతాం. హ్యాడ్తో పాటు వర్బ్ 3rd ఫామ్ వాడతాం. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెరీ వెల్ ది చాప్టర్. You can understand and you can just practice it a lot. Once you practice it, you can get very easily, and at the same time it's very simple chapter. Just once you practice it, you can get it without any doubt and without any hesitation. You can use it and you can also understand when others speaks in English. మీరు మాట్లాడినప్పుడు ఈ ఫామ్ను మీరు అర్థం చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ యూ క్యాన్ ఆల్సో ఎక్స్ప్రెస్ ఇన్ ఇంగ్లీష్. అదే వాక్యాన్ని ఇంగ్లీష్లో మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు వన్స్ యూ ప్రాక్టీస్ అ లాట్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. మీరు బాగా అర్థం చేసుకుంటున్నాను అనుకుంటాను. మీరు డౌట్స్ ఉంటే
కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.